guys, welcome back to our channel. Good afternoon guys. Good morning Sorry, good afternoon guys. టైం వచ్చేసి 12 అవుతుంది. 12:30 అవుతుంది అనుకుంటా. ఈరోజు కూడా మనం ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. మార్నింగ్ అయితే చేయడం కూడా లేదు. అండ్ మేము మార్నింగే లేచి ఇవాళ టీ తాగినాము, కాఫీ కూడా కాదు, టీ తాగినాము. తర్వాత కొంచెం అట్లా బ్రేక్ఫాస్ట్ లాగా కొన్ని ఫ్రూట్స్ ఉండే, అవి అయితే తీసుకున్నాం. మొన్న ఎప్పుడో తీసుకున్నాము, బట్ ఇప్పుడు తిన్నాం అన్నట్టు. సో ఇప్పుడు బ్లాగ్ ఏంటంటే, నేను శారీస్ అయితే తీసుకున్నాం కదా అడ్వాన్స్కి వెళ్ళి. సో ఇప్పుడైతే అవి చూపించాలనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు కొంచెం కాసేపు అయిన తర్వాత నేనైతే కాసేపు ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. చిన్ని చూపిస్తే ఒకవేళ కొంచెం రివ్యూ అయితే ఏమి ఇవ్వలేము కదా, జస్ట్ మామూలుగా బేసిక్ శారీస్ ఉంటాయి కదా, బేసిక్ శారీస్ అయితే తీసుకొచ్చుకున్నామండి. అంటే కొంచెం యూజ్ ఉంది మనకి వాటితోటి. అవి తీసుకోవడానికి రీజన్ ఏంటి కూడా మీరు ముందు బ్లాగ్స్ అయితే చూడబోతున్నారు. కాబట్టి సడన్గా షాపింగ్ చేయడానికి, శారీ షాపింగ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఉందండి. ఒక శారీ లేకపోవడం వల్ల ఒక షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు నమ్ముతారా? సో ఆ స్టేజ్ నుంచి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి శారీస్ తీసుకున్నాము. 8 శారీస్ తీసుకున్నాము. 8 శారీస్ ఒకటి ఏమో బల్క్లో తీసుకున్నాము, 4 శారీస్. మిగతా 4 శారీస్ అంటే ఇట్లా ర్యాండమ్గా తీసుకున్న శారీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను శారీస్ చూపెట్టిన తర్వాత ఒకసారి బయటికి వెళ్ళి రావాలి. ఇక్కడ ఒక చిన్న బొటిక్ షాప్, టైలర్ షాప్ ఏదో ఉంది. అక్కడ బ్లౌజులు ఇచ్చేయాలి. బ్లౌజ్ వేసి వస్తాను నేను. వస్తాను నాతో నేను ఎడిటింగ్ చేసుకుని చేయాలి. దగ్గరలో అయితే ఒక బొటిక్ అయితే కనిపించింది. సో అక్కడ వేసేద్దాము బల్క్లో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చూద్దాం ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా అని చెప్పేసి. సో చిన్న వెళ్ళొస్తుందంట, వెళ్ళొస్తాము. శారీస్ అయితే తీసుకున్నామని చెప్పాము కదా, ఇప్పుడు ఆ శారీస్ అయితే నేను చూపిస్తాను. అండ్ బడ్జెట్ వచ్చేసి 8 శారీస్ ఉన్నాయి కదా. నార్మల్గా 4 అయితే బెండల్ తీసుకున్నాము, అండ్ ఇంకో 2 సపరేట్ తీసుకున్నాము. అండ్ ఫస్ట్ మీకు 2 సపరేట్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఆ శారీని ఏమేంటో తెలియదు కదా శారీ. ఇది వచ్చేసి మెరూన్ కలర్. అండ్ ఇందులో 2 తీసుకున్నాము, గ్రీన్ మెరూన్. అండ్ పేస్టల్లో తీసుకున్నాం యాష్ కలర్. సో ఇది కొంచెం ఇది క్లాత్ ఏమో సేమ్ ప్యాటర్న్, కలర్ చేంజ్ అంతే. అండ్ బ్లౌజ్ దీని అయితే మంచిగా వచ్చింది, ఎందుకంటే శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కొంచెం హెవీగా వచ్చింది. శారీస్ ఇద్దాము. ఇవైతే మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నాము. నేను ఫస్ట్ చూపిస్తాను మీకు. ఓకే, ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ, మంచిగా షైన్ వస్తుంది. అండ్ ఇది శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ, అంటే బార్డర్ ఏమి ఉండదు. అండ్ ఇది శారీ మీద మీరు అబ్జర్వ్ చేసినట్టే కనుక చిన్న వర్క్ వచ్చింది, గోల్డ్ ఏంటి ఇవి చిన్న వచ్చినాయి చూడండి, ఇట్లా కనిపిస్తుంది. అండ్ ప్యాటర్న్ అంతా సేమ్, జస్ట్ కలర్స్ చేయండి అంతే. మెరూన్ కలర్ ఇది వచ్చేసినది, ఇది మంచిగా బ్రైట్ ఉంది కలర్. ఇదైతే పింక్ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ, ఇది నాది. సో ఇవి 2 అయితే, ఇవి 4 అయితే బ్రైట్ తీసుకున్నాము. ఇంతకుముందు చూపించిన అయితే కొంచెం లైట్ కలర్ తీసుకున్నాము. మన ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ వర్క్ ఏదైతే ఉంటుందో అదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు రోజు తాగుతాను కదా ఫ్లేవర్డ్ వాటర్, సో ఇప్పుడు అది తాగుదామని చెప్పేసి వెళ్తున్నాను, చూపిద్దామని చెప్పి. అండ్ అంటే డైలీ ఇవే అంటే డైలీ రొటీన్లో ఇవే ఉంటాయండి. అప్పుడు షేర్ చేసుకోవడం మాకు అలవాటు అయిపోయింది అంతే ఇక. సో అంటే మీకు ఒక ఐడియా ఉండాలి కదా, పర్టికులర్గా వీళ్ళకి ఇది బేసిక్ అలవాటు ఉంది అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి చూపిస్తున్నా, లేకపోతే ఇదంతా చూపించే అవసరం కూడా లేదు కదా. ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి చెప్పాలన్నా కూడా ఓకే, కొంచెం అడిట్ అయినా కూడా క్రియేట్ చేసి చెప్పచ్చు. బట్ మాకేంటిదంటే డైలీ రొటీన్ అన్నప్పుడు జస్ట్ మేము ఏం చేస్తున్నాం రోజు, అండ్ మేము పర్టికులర్గా ఈ టైంకి ఏం చేస్తామని చెప్పేసి చూపించాలనే బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడైతే ఫ్లేవర్డ్ వాటర్ అయితే తాగుదామని చెప్పేసి వచ్చేస్తున్నాం, కలుపుతున్నాం ఆల్రెడీ. ఇది అలవాటు చేసుకున్నప్పటి నుంచి ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే. అండ్ ఇందాక చిన్ని శారీస్ చూపించింది కదా, చూసారా? ఇది మాకు ఫేవరెట్ ప్లేస్ అయిపోయిందండి చెప్పాలంటే. అంటే ఏం మాట్లాడాలనుకున్నా, లేకపోతే ఏం షేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. నేనేమో ఇక్కడనే కూర్చొని దీని చుట్టూ తిరుగుకుంటున్నాను.
తన చుట్టూ తిరుక్కుంటూ అదేంటి కిచెన్లో తిరుక్కుంటూనే ఉంటా. డైలీ డ్యాన్స్ వేస్తుండే కాబట్టి మాకు అంత ఏపడిపోయేది, ఎంత తిన్నా కూడా జస్ట్ అది అట్లా వెళ్ళిపోయేది అంతే. సో ఈ మధ్య కొంచెం డ్యాన్స్ చేయడం తక్కువైంది కాబట్టి కొంచెం మెల్లిమెల్లిగా మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం. ఓకే, వెయిట్ గెయిన్ అవ్వడం అనేది అంత తప్పేం కాదు, జస్ట్ ఏంటంటే మన హైట్కి తగ్గట్టు అయితే మనం కొంచెం గెయిన్ అయితే ఖచ్చితంగా అవుతాం కదా. సో దాన్ని కొంచెం లిమిట్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే కొంచెం ఒక థాట్ అవుతుంది ఇద్దరికి మైండ్లో. బట్ దానికోసం ఏం చేస్తాం ఏంటి అని చెప్పేసి ఇంకా తెలియదు. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ చేస్తే కనుక మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము. ఏమంటే కొంచెం యాక్టివ్ ఉంటే బాగుంటుంది అని బ్రెయిన్ అయినా లేకపోతే మన ఫిజికల్గా అయినా కూడా కొంచెం యాక్టివ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ దానికోసం ఏమైనా ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం. ఓకేనా? అంటే మేము నార్మల్గా డైలీ 10:43 మార్నింగ్ 10:43కి అయితే వీడియో పెడుతున్నాం కదా. కానీ మాకు మార్నింగ్ అంటే కొంచెం వ్యూస్ అనేవి ఒక 10-15 వ్యూస్ అయినా ఎక్స్ట్రా మనకి ఈవినింగ్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈవినింగే అప్లోడ్ చేస్తున్నాము బ్లాగ్స్ అన్ని. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇప్పుడు లాస్ట్ బ్లాగ్ అయితే ఈవినింగ్ పడింది. సో ఈ బ్లాగ్ కూడా ఈవినింగే పడుతుంది. సో ఇప్పుడు ఇవాళ పడాల్సిన వీడియో అయితే నేను ఇప్పుడు షెడ్యూల్ చేస్తాను. అంటే నైట్ అంతా ఫినిషింగ్స్ అవన్నీ అయిపోయినాయి. బట్ ఏంటంటే కొంచెం చెక్ చేసుకోలేదు, ఇప్పుడు ఒకసారి చెక్ చేసి అప్లోడ్ పెట్టిస్తా. అండ్ రోజు ఈవినింగ్ ఇది 5:43కి మన బ్లాగ్స్ కూడా అప్లోడ్ అవుతాయి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా 5:43కి అప్లోడ్ అవుతాయి. కొంచెం 1 minute అటు ఇటు అయితే అంతే కావచ్చు, ఎందుకంటే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. లేకపోతే అప్లోడింగ్ టైం కొంచెం అటు ఇటు చెప్పు. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది ఇక్కడ. సో కొంచెం అందుకే డిలే అవుతా ఉన్నాయి. నేను చేసే పని ఏంటి తెలుసా, రవితేజ గారి సాంగ్ వచ్చినాయి అంటే ఒక సాంగ్ అయితే కొత్తది వచ్చింది. సో అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అది కాకుండా ఇంకొక సాంగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు కొంచెం అట్లా ప్రాక్టీస్ వీడియో అంటే ఆల్రెడీ కొంచెం ఎగిరినా, అందుకే కొంచెం అట్లా దమ్ము వస్తుంది. ఇప్పుడు చూసేయండి, ఓకేనా? బయట ప్రశాంతంగా తిరుగుదామని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మనకి కొంచెం షార్ట్ వీడియోస్ ఉంటాయి. షార్ట్ వీడియోస్ అయితే మనం ఏమంటారు చేసి దాన్ని ఎడిటింగ్ చేసేసి కాసేపు అయితే అట్లా రెస్ట్ తీసుకున్నా. అంటే ఏం పడుకోలేదు వాళ్ళ, ఇంకా కూడా పట్టలేదు, ఎందుకు తెలియదు. మనము ఇక్కడ మనకి బొటిక్ ఉంది, బొటిక్ వెళ్ళాలి. అప్పుడు ఆఫ్టర్నూన్ చిన్ని వెళ్తా అని చెప్పేసింది కానీ వెళ్ళలేదు. మరి ఇప్పుడు వెళ్తుందా లేకపోతే ఇద్దరు కలిసి వెళ్తామా అని చెప్పేసి చూడాలి. ఇప్పుడు చిన్ని ఒకసారి అడుగుదాం. వెళ్తా అంటే ఓకే చిన్ని వెళ్ళినా, లేకపోతే ఇద్దరు కలిసి వెళ్ళొస్తాం. మనకి ఇక్కడ ఉంటుంది షాపు, ఎక్కడ కనిపిస్తుంది కదా, కార్నర్కి ఉంటుంది షాపు. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం బెనిఫిట్ ఏంటంటే అన్నీ మనకి ఇక్కడ ఒకటే లైన్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. ఇంకో వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా మెయిన్గా మనకి ఏమైతే యూజ్ అయితే అవన్నీ మనకి దగ్గరనే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇష్యూ అయితే ఏం లేదు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో నేనైతే ఆఫ్టర్నూన్ చెప్పాను కదా బ్లౌజెస్ ఇచ్చేద్దాం స్టిచ్చింగ్ అని. సో అప్పుడైతే వెళ్ళలేదు, మొత్తం బయట కొంచెం ఎండ ఎక్కువ కొట్టింది. సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. అండ్ సో 8 శారీస్ ఇచ్చేస్తా. 8 శారీస్ ఇచ్చేసి బ్లౌజ్ ఇచ్చేసినామంటే ఆమె ఒక 2 డేస్లో ఒక 2 బ్లౌజెస్ కావాలని చెప్పాము. సో 2 డేస్లో 2 బ్లౌజెస్ అవుతాయా అంటే అవుతాయని చెప్పింది. సో దానికి ఇచ్చేసి ఇప్పుడు నేను వస్తాను. ఇప్పుడైతే మనం కిచెన్ కొంచెం అట్లా సదరిద్దాం. అంటే ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ చేసుకున్నాము, దాంట్లో కొంచెం వంట చేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ అదంతా కొంచెం అటు ఇటు కనిపిస్తుంది కదా కిచెన్ అంతా. సో ఇప్పుడు కొంచెం అట్లా మీద అయితే క్లీన్ చేసేస్తాం. అండ్ మనకి ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ లేదండి, సో అందుకే కొంచెం ఫ్రీ అయిపోయినాము. ఏంటంటే నార్మల్గా ఈ టైం వరకు అయితే కొంచెం ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటుండే. బట్ ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ అయితే ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసుకునే వల్ల ఇవాళ ఎక్కువ రెస్ట్ తీసుకోలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడైతే ఈ కిచెన్ని మనము కొంచెం అందంగా తయారు చేద్దాం, కొంచెం నీట్గా పెట్టేసుకుందాం, ఓకేనా? Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed. Deep and abiding, liking for you is all I need. గాజులు కవర్లు దొరుకుతాయి కదా, సో ఇవైతే తీసుకున్నాము. ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. సో ఇది పెట్టేసి ఆ డస్ట్ అంతా ఫస్ట్ అలా వేసేద్దాం. ఇది నార్మల్గా చెట్లకే కాకుండా నేను ఇట్లా కూడా ఈ పర్పస్ కింద రూల్ చేసి అంటే ఇట్లా వాటర్ కొట్టేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. చేద్దాం. And move out and be on your own. But no matter what comes your way, I will stay right here beside you to catch you if you fall. And deep and abiding,
అండ్ రేపు వచ్చేసి కొంచెం సింక్ మన ఇప్పుడు సింక్స్ ఇచ్చారు కదా ఇక్కడ ఒకటి అండ్ బెడ్రూమ్లో కూడా ఒకటి ఇచ్చారు. సో అవైతే క్లీన్ చేద్దాము. సో మేము ఆల్రెడీ ఈవినింగే ఇవాళ కొంచెం లంచ్ అనేది కొంచెం లేట్గా చేసినాం అన్నట్టు. సో ఇప్పుడు ఆకలి అయితే ఏమైతే లేదు, ఏమైనా బ్రెడ్తోనే ఏమైనా వేసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అరగకపోతే తిన్నాం అనుకోండి మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. నాకు అసలే కొంచెం అటు ఇటు అవుతాను కొంచెం ఎక్కువ తిన్నా కూడా. సో నేను ఎటు ఒక 3:30 or 3 ఏమో తిన్నా. కొంచెం లంచ్ అయితే చాలా లేట్గా చేసినాం ఇవాళ. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు రేపైతే పెట్టాల్సిన వీడియో అయితే అయిపోయింది, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది చూడండి. అంటే చిన్ని మన బ్లాగ్లో ఉండదు, నేను ఒక్కదాన్ని తీస్తాను బ్లాగింగ్ అంతా, ఓకేనా? ఎందుకంటే ఈరోజు కంప్లీట్ బ్లాగ్ అంతా నాతోనే అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. మళ్ళీ సండే వచ్చేసింది. 1 week ఈజీగా అయిపోయింది అసలు. మాకు అది ఎంత ఫాస్ట్ గడిచిపోయిందండి 1 week. గైస్ అయితే ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే మేము అది ఇప్పుడు మేము రోజు బ్లాగింగ్ తీస్తున్నాం కదా, కొంచెం ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి రీసౌండ్ వస్తూ ఉంది. బట్ మేమేం చేస్తున్నామంటే మైక్స్ అయితే ఆర్డర్ పెట్టుంటే దానికోసం అని చెప్పేసి మైక్స్ అయితే ఆర్డర్ పెట్టుంటే అది రేపైతే వస్తున్నాయి. సో అది రేపు మనకి ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి అయితే చూద్దాము. మేమైతే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం అన్నట్టు. అంటే ఆల్రెడీ మాకు పాత మైక్స్ అయితే అంటే ఇప్పుడు మేము ఇంత ప్రీవియస్గా వాడినాం కదా, సో అవి అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే అది డబుల్ ప్రాసెస్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనము ఫోన్లో రికార్డింగ్ చేసుకొని మళ్ళీ దీంట్లో ఎడిటింగ్ చేసేటప్పుడు దాన్ని మ్యాచ్ చేసేసి మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ఒక రీచెక్ చేసుకోవడం అవుతుంది. సో అదంతా ప్రాసెస్ ఎందుకు, ఒకసారి డైరెక్ట్ ఒక మైక్ తీసుకుంటే సరిపోతుంది కదా, అంటే డైరెక్ట్ అడాప్టర్ తీసుకుంటే అయిపోతుంది. దానికి ఒక మైక్ ఉంటుంది. ఓకే చూద్దాం, రేపు వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను నేను. అండ్ అంటే ఇప్పటి నుంచి వాయిస్ కొంచెం క్లియర్ ఉంటుందేమని చెప్పేసి చిన్న హోప్ అవుతుంది. సో చూద్దాం, ఒకవేళ మైక్స్ కనుక మంచిగా వర్కౌట్ అవుతూ ఉంటాయి కనుక ఇప్పటి నుంచి మన వ్లాగ్స్ అని మమ్మల్ని భరించండి. ఇక వాయిస్తోని పేలిపోతుంది వ్లాగ్స్ అన్ని. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మేము నార్మల్గా మాట్లాడిందే కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర. కొన్ని దగ్గర వాయిస్ అంతా లో అవుతూ ఉంటుంది, కానీ కొన్ని సార్లు అయితే వాయిస్ అంతా సడన్గా రైజ్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు అవన్నీ క్యాప్చర్ అవుతాయి మైండ్లో, కాబట్టి మీరు భరించండి అంతే, ఇక ఏం లేదు చేసేది. అండ్ ఇప్పుడు వచ్చేసి కొన్ని బట్టలు అవుతున్నాయి అండ్ అవన్నీ ఫోల్డ్ చేసేద్దాం. నార్మల్గా మేము ఒక 4-5 days నుంచి ఏమో చుట్టమల్లె సాంగ్ అయితే రోజు 3-4 times వింటున్నాం. అంటే ఫస్ట్ అంత ఎక్కలేదు సాంగ్, తర్వాత వింటంటే ఒక పాయిజన్ లాగా చుట్టూ ఎక్కిపోతుంది ఆ సాంగ్. ఓకే, ఇప్పుడైతే నేను ప్రజెంట్ మంచిగా ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. అండ్ ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ కూడా చూపిస్తాయి వాళ్ళు. ఓకేనా, స్కిన్ కేర్ అంటే మళ్ళీ సపరేట్గా ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఏమంటారు ఏం ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా అండ్ ఏం మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నా అని చెప్పేసి చూపిస్తాను అంతే. ఇప్పుడు నైట్ కాబట్టి ఓన్లీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయను. చాలాసార్లు బ్లాగ్స్ అయితే ఇంక్లూడ్ చేసిన, నాకు తెలిసినంత వరకు అయితే 2-3 times అయితే యాడ్ చేసి ఉంటాం మన బ్లాగ్లలో. ఇదైతే ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా లేకపోతే యాక్ని అంటే పింపుల్స్ ఉంటాయి కదా వాళ్ళకైనా కూడా మంచిగా యూజ్ అవుతుంది. నాకైతే మంచిగా వర్కౌట్ అయింది. సో ఇదే ఇప్పటికీ 2 years అవుతుంది అనుకుంటా కంటిన్యూ ఇదే యూజ్ చేస్తున్నాం. మధ్యలో అయితే ఏ ప్రోడక్ట్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది కన్సిస్టెంట్గా యూజ్ చేస్తుంది ఇప్పటికీ కూడా. ఓకే రెడీ. ఫేస్ వాష్ యూజ్ చేసినప్పుడు మాత్రం మినిమం మనము 30 seconds అన్నా ఫేస్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడైతే మన ఫేస్ మీద డర్ట్ అయితే మంచిగా క్లీన్ అవుతుంది, లేకపోతే అది వేస్ట్ పెట్టి. సో పడుకునే ముందు ఖచ్చితంగా బాటిల్ నింపి పక్కన పెట్టుకుంటాం అన్నట్టు, పడుకునే బెడ్ పక్కన. ఫేస్ అయితే వాష్ చేసుకొని వచ్చేసిన. ఇప్పుడు ఏమంటారు నేను చెప్పినా కదా చూపిస్తాను. స్కిన్ కేర్ అంటే పెద్ద ఇప్పుడు నైట్ అంతా నేను ఏం చేసుకోను, జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటా అంతే. లిప్ బామ్ కూడా నివియా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాం, ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ నువ్వేం చూపించడానికి వచ్చిన? నేను ఈరోజు ఏం చూపిద్దాం అనుకుంటున్నాను ఫాస్ట్గా చేసి. నేను ఒక అందుకే నేను సైలెంట్గా ఉన్న బిట్ నాకు తెలిసి మీకు తెలియమో. నేను ఇప్పుడు టూడర్ మీద యూజ్ చేస్తున్నా. అయితే గ్యాప్లో ఒకటి జరిగిపోయింది, అందుకే కొంచెం అయోమయంలో మాట్లాడుతాను ఇప్పుడు నేను. మా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. అయితే అయిపోయేటప్పుడు కాల్ వచ్చింది మాకు. ఏ కాల్ అంటే నార్మల్
నార్మల్గా మేము చెప్పాం కదా అంతకుముందు బ్లాగ్లో ఏంటి షూట్ ఉండబోతుందేమో అంటే నెక్స్ట్ వీక్ నుంచి షూట్ ఉండబోతుందేమో అని చెప్పేసి. సో అక్కడ నుంచి అంటే వాళ్ళైతే కాల్ చేశారు, కాల్ చేసి రేపైతే షూట్ ఉంది అండ్ రేపైతే మనకు చిన్ని చెప్పింది కదా రేపు మనకు షూట్ ఉంది. సో ఇంతకుముందే కాల్ వచ్చింది, అన్నీ సడన్గా అయిపోతాయి, అట్నే అవుతుంది. ఇట్లా కాసేపు అట్లా బయట కాసేపు అట్లా వాకింగ్ చేసినాము. ఎందుకో ఇక్కడ బయట కొంచెం ప్రశాంతంగా అనిపించి ఓకే రేపు మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. ఓకే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సో వాయిస్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే ఒక్క రోజుకు భరించండి, రేపు అయితే మన మైక్స్ వచ్చేస్తున్నాయి. చూద్దాం మరి చెక్ చేస్తే తెలుస్తుంది అది కూడా మరి ఎంతవరకు తీసుకుంటుందని చెప్పేసి. ఓకే ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నామండి. అండ్ స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్, గుడ్ నైట్.